సిద్దిపేట పట్టణంలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకల్లో గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ 420 హామీలని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి హామీలు అమలు చేయడానికి బుద్ధి రావాలని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసినట్లు నాయకులు తెలిపారు. 2023లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇటు గ్యారంటీల పేరిట, డిక్లరేషన్ పేరిట, వాగ్దానాల పేరిట ఒక 420 అమలుగానే హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ 100 రోజుల్లోనే వాళ్ళ 420 హామీలు అమలు చేస్తామన్నారు. ఈ రోజుకు 420 రోజులు పూర్తయినా 100 రోజులు పోయి 420 రోజులు పూర్తయినా కూడా ఈ 420 కాంగ్రెస్ వాళ్ళ హామీలను అమలు చేయకుండా ఈ తెలంగాణ సమాజంలోని సబ్బండ వర్గాలైన రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థులు, ఆటో కార్మికులు, ఈ ఉపాధి హామీ సంబంధించి రైతు కూలీలు, ఇట్లా సబ్బండ వర్గాలను మోసం చేసి త్యాగాల పునాదుల మీద నిర్మితమైన ఈ తెలంగాణను మోసాలు, అబద్ధాల పునాదుల మీద రాజ్యం ఏలుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, అటు పార్టీకి ఇట్లా అలవికాని హామీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలని చెప్పి ఏదైతే మహాత్మా గాంధీ చూపిన శాంతియుత అహింసా మార్గంలో తెలంగాణను సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా వారి విగ్రహాన్ని దగ్గరకు వచ్చి మా వినతిని ప్రజల తరపున సమర్పించి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలని చెప్పి ఈ 420 రోజులైనా కూడా కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి 420 రోజులవుతుంది. వాళ్ళు 420 హామీలు ఇచ్చి నానాడు అంటే 420 రోజులు అవుతుంది. 420 హామీలు ఇచ్చి 420గా ఈనాడు ప్రజల్లోకి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆనాడు 420 హామీల్లో ఒక్క హామీ కూడా అమలు పరచకుండా ఏదో ఉచిత బస్సు ఇచ్చినాం, ఏదో కొంతమందికి రేషన్ కార్డు ఇచ్చినాం, ఏదో కొంతమందికి రైతు బంధు ఇచ్చినామని చేతులు దులుపుకుంటా ఉన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మహాత్మా గాంధీ ఈనాడు వర్ధంతి. మహాత్మా గాంధీకి చెప్తున్నాం మేము, అయ్యా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి నేర్పు, కళ్ళు తెరిపించు అని ఈనాడు మహాత్మా గాంధీకి వినతి పత్రం ఇచ్చినాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆనాడు 420 హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా అమలుపరచాలి. ఈనాడు మొన్న ఏదైతే ప్రజాపాలన పేరు మీద కొన్ని గ్రామాలకు ఇచ్చి తెలుపు చూసుకున్నారు, అదేవిధంగా కొన్ని గ్రామాలకు రైతు బంధు ఇచ్చి ఈనాడు చేతులు దులుపుకున్నారు. మేమంతా డిమాండ్ చేసేది ఒకటే, రాష్ట్రంలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి.